ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73 ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మనం చింతకాయలతోటి గడ్డి చేపని పులుసు పెట్టుకుందాం. ఈ గడ్డి చేపకి చింతకాయ పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన మనం ప్యాన్ పెట్టుకుని ఈ కూరకి సరిపడా ఆయిల్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని మనం 1 కప్పు వేసేసుకుని ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లోకి మనం వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్ రెండు కూడా బాగా వేపుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒకే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ 3 కూడా మనకి దోరగా వేపుకోవాలి. ఇప్పుడు ఇలా వేగినటువంటి దీంట్లోకి మనం కరివేపాకుని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు ఒక 8 పచ్చిమిరపకాయలని నేను పొడుగ్గా చీల్చుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను పసుపు, అదేవిధంగా 1 స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్, 2 స్పూన్లు మామూలు చిల్లీ పౌడరు, 1 స్పూను ధనియాల పొడి వేసుకుని ఈ మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటో పేస్ట్ 1 కప్పు టమాటో పేస్ట్ వేసుకుని ఈ టమాటోని మొత్తం బాగా కలుపుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసుకుని ఈ పేస్టు అదేవిధంగా ఈ వంకాయ, బెండకాయ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుని దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం కూరకి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చింతకాయ పులుసు వేయడం వల్ల ఈ బెండకాయ, వంకాయ వేగా ఉడకదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని ముందుగా ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా బాయిల్ అయినటువంటి దీంట్లోకి మనం చింతకాయ పులుసుని వేసేసుకుందాం. ముందుగా చింతకాయలని మనం ఉడకపెట్టి ఇలా పులుసు చేసి పెట్టుకున్నాం. ఈ చింతకాయ పులుసు మొత్తం కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేస్ట్ కూడా తీసేసి ఇప్పుడు ఇందులో పులుపు, కారం, అదేవిధంగా ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదు మనం ఒకసారి టెస్ట్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ గడ్డి చేప ముక్కల్ని మనం ఇందులోకి ఒకటిగా మనం డ్రాప్ చేసుకుందాం. ఈ చేప ముక్కల్ని కోసిన వెంటనే పక్కన పెడితే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దానికోసమని తీసుకొచ్చిన వెంటనే దీనికి కొంచెం పసుపు, కారం యాడ్ చేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా మొత్తం ఈ చేప ముక్కలన్నీ కూడా మనం ఇందులో వేసేసుకుని దీన్ని జాగ్రత్తగా మొత్తం ముక్కలు అనేటట్టు ములిగేటట్టుగా చూసుకుని ఇప్పుడు మనం మూత పెట్టేసి 5 నిమిషాలు బాయిల్ అవనిద్దాం. అయిపోయింది, బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుని ఓకే డన్, బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఒకే 1 నిమిషం మూత పెట్టుకుందాం. అయిపోయింది. ఇప్పుడు ఉడికిపోయినటువంటి ఈ చేపల పులుసుని మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుని వేరుగా ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.